బీఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పర్యటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ హయాంలోనే ఎస్ఎల్బీసీని తీసుకొచ్చామన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టన్నల్ ను పట్టించుకోలేదని, అందువల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఇక నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులను తమ హయాంలోనే పూర్తి చేస్తామని తెలిపారు. మంత్రి ఉత్తమ్ చొరవతోనే శ్రీశైలం నుంచి రోజుకు 5,000 క్యూసెక్ల నీళ్లు విడుదలవుతున్నాయని తెలిపారు. జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఏ ఒక్క ప్రాజెక్టును పట్టించుకోలేదని దుయ్యబట్టారు కోమటిరెడ్డి. ఎస్ఎల్బీసీ విషయంలో రేపు సీఎంతో మరోసారి సమావేశం కానున్నట్లుగా మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. 10 ఏళ్లు నల్గొండ జిల్లాని నాశనం చేసిండు. జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టిండు. 10 టీఎంసీ లెక్క మన్నర దాకా తీసుకుపోతుంటే ఉత్తమ్ కుమార్ లాభం లేదు. ఢిల్లీ పోయి కొట్లాడితే సిఆర్ పాటిల్ నాకు, వీరికి, రేవంత్ రెడ్డి గారికి, ఆయన హౌస్ కమిటీ చైర్మన్ ఉండే మా ముగ్గురికి పరిచయం కాబట్టి ఉన్న పరిచయంతో పోయి కొట్లాడితే ఇమ్మీడియట్గా ఇన్స్ట్రక్షన్కి వాటర్ ఆపించింది. 5,000 టీఎంసీ కంటే ఎక్కువ పోలిస్తారు. మొన్నటి వరకు 10 టీఎంసీ పర్ డే తీసుకుపోయి ఖాళీ చేసిన శ్రీశైలం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత మొత్తం ఆపేసి 5,000 నిన్న మన 7,000 అంటే నిన్న మళ్ళీ ఫోన్ చేసి కేఆర్ఎంబీ సెక్రటరీతో మాట్లాడి నా ముందలే ఎట్టి పరిస్థితులు పోవద్దు, టర్బైన్ ఆన్ చేసి ఐడల్ జనరేషన్ ఆన్ చేసి 5 టీఎంసీ సాగర్లో తీసుకొస్తే ఏఎంఆర్పీ నిమిత్తం అని డ్రింకింగ్ వాటర్తో పాటు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించిండ్రు, వైఫల్యం చెందారు. ఇప్పుడు ఉన్న నీటితో ఏ విధంగా మ్యాక్సిమం క్రాప్ వచ్చే విధంగా మేము అందరం కూడా మాట్లాడుకొని ప్రాబ్లం ఏరియాస్ ఎక్కడున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, స్టాండింగ్ క్రాప్ని సేవ్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చర్చించడం జరిగింది. శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్లో నింపి సాగర్ లెఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా చూపడం చెప్పి